ఎట్టకేలకు తనపై నమోదైన కేసులపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తనకు వచ్చిన నోటీసులకు చట్టపరంగా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. తాను కేసులకు భయపడి ఏడుస్తున్నట్లు వణుకుతున్నట్లు వస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అలాగే తాను ఏడాది క్రితం పోస్ట్ చేసిన ట్వీట్ వల్ల అసలు వ్యక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఇతర వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తనపై కేసు నమోదు చేయడం విచిత్రంగా ఉందంటూ ఆర్జీవీ స్పందించారు. తనపై కేసు నమోదు చేస్తూ పోలీసులు పెట్టిన సెక్షన్లు ఎలా వర్తిస్తాయంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. రాజకీయ నేతలు పోలీసులను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని అనుమానాలు తనకు ఉన్నాయని, అయితే తాను పోలీసులను అధికారులను నిందించడం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. ఎట్టకేలకు తనపై నమోదైన కేసులపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తనకి వచ్చిన నోటీసులకు చట్టపరంగా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. తాను కేసులకు భయపడి ఏడుస్తున్నట్లు వణుకుతున్నట్లు వస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అలాగే తాను ఏడాది క్రితం పోస్ట్ చేసిన ట్వీట్ వల్ల అసలు వ్యక్తులు మనోభావాలు దెబ్బతినకుండా ఇతర వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తనపై కేసు నమోదు చేయడం విచిత్రంగా ఉందంటూ ఆర్జీవీ స్పందించారు. తనపై కేసు నమోదు చేస్తూ పోలీసులు పెట్టిన సెక్షన్లు ఎలా వర్తిస్తాయంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. రాజకీయ నేతలు పోలీసులను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని అనుమానాలు తనకు ఉన్నాయంటూ ఆయన అన్నారు. అయితే తాను పోలీసులను అధికారులను నిందించడం లేదని స్పష్టం చేశారు.